ప్రైజ్ ద లార్డ్. మినట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము. కీర్తనలు 34 మొదటి వచనము. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఒకరోజు యెషయా ప్రవక్త పరలోక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనాన్ని చూసిన తరువాత అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను అని మొర్రపెట్టాడు. యెషయా ఎందుకు పనికిరాని వాడనని ఎరిగి దేవుని ముందు సాష్టాంగపడినట్లు మనం కూడా మనలను మనం తగ్గించుకొని ఆయన రక్తంతో మనలను కడగమని అడిగితే మనల్ని కడిగి శుద్ధులుగా చేస్తాడు. అప్పుడు నూతన పెదవులతో ఆయన్ను స్తుతించవచ్చు, నూతన పెదవులతో ఆయన కొరకు పాడవచ్చు, నూతన పెదవులతో సాక్ష్యం చెప్పవచ్చు, నూతన పెదవులతో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయవచ్చు. నిప్పు కంటే శక్తివంతమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా దేవుడు మన పెదవులను నూతన పరిచాడు. దేవునితో ఒక నూతన తీర్మానం చేస్తూ నీ చేయి నీ పెదవులపై ఉంచుకొని ఇలా ప్రార్థించు. తండ్రి, నా పెదవులను నూతన పరచి పరిశుద్ధపరిచినందుకు వందనాలు. నూతన తీర్మానంతో యేసుక్రీస్తు నామం పేరట వస్తున్నాను. నేను జీవించినంత కాలము నీ సేవ చేయడం నాకు ఇష్టం. నా ప్రభుని మహిమపరిచినట్లు అపూర్వంగా నా పెదవులు వాడబడినట్లు చేయుమని ప్రార్థిస్తున్నాను. ప్రియ పరిశుద్ధాత్ముడా, నేను ఎప్పుడు వెనుదిరుగక నా నిర్ణయాన్ని కొనసాగించినట్లు సహాయం చేయుము. యేసయ్యా, నీకు వందనాలు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.